భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. దుర్గమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నీట్పై సిబిఐతో విచారణ జరిపించాలి. ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహ్య వివాహాలు. ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా అల్వాలులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జయశంకర్ సార్ 13వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజానికం ఈరోజు ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. చేదియా నాన్న చేతి. ఓకే సార్. ओके सर. अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे తెలంగాణ జాతి గర్వించే బిడ్డ జీవితాంతం తెలంగాణ కోసం ప్రయత్నించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మేధావి జయశంకర్ గారి 13వ వర్ధంతిని తెలంగాణ యావత్ ప్రజానికం ఇవాళ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. 3 తరాల ఉద్యమానికి సజీవ సాక్షి
జయశంకర్ గారు 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్ గారు 1969లో ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షిగా పాల్గొన్న బిడ్డ జయశంకర్ సార్. తెలంగాణ మణిదశ ఉద్యమంలో కేసీఆర్ గారికి అనేక సూచనలు సలహాలు అనేక రకాల సమాచారం అందించి తెలంగాణ అవసరాన్ని యావత్ ప్రజానికానికి తెలియజెప్పడంలో వారు పోషించిన పాత్ర మరి ఇంత అంత కాదు. తెలంగాణ కోసమే జీవించి తెలంగాణ కోసమే మరణించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇవాళ అమలైనటువంటి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజానికమంతా ప్రియాంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి తెలంగాణ బిడ్డకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అమర్ రహే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హన్మకొండ కలెక్టరేట్ సముదాయంలో జిల్లా ఆయుష్ యువజన క్రీడల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మరియు ఆయుష్ ఆర్జేడీ రవి నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్య రక్షణకు, ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగపడుతుందని అన్నారు. యోగాను రోజువారీ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని, రోజు క్రమం తప్పకుండా యోగా చేస్తే రోగాలు రావని, ఉన్న రోగాలు నయం అవుతాయని తెలిపారు. వచ్చే భారతతరానికి కూడా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది. యోగా వల్ల మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం, మైండ్, బాడీ అండ్ సోల్ అన్నీ మన అందరం ఫ్యామిలీ కూడా పార్టిసిపేట్ అయినా కూడా తక్కువనే. సో తప్పనిసరిగా యోగాని ఆచరించి ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ ఈ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు. ఆఫీస్లో కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం వారిని కూడా అభినందిస్తూ, మరి యోగా అనేది చాలా మంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాం, ఆచరించడంలో కొంచెం చాలా తక్కువగా ఉంటున్నాం. చాలా తక్కువ మంది దీంట్లో పాల్గొంటూ ఉంటారు. దీన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళవలసిన బాధ్యత ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఎందుకంటే దీనివల్ల జరిగే లాభాలు, ఆరోగ్యానికి అన్ని పెద్దలు చెప్పినట్టు నిజంగా కూడా అది ఊహకందనటువంటి 1 గంట చేస్తే 23 గంటలు ఎంత యాక్టివ్గా ఉండగలుగుతాం అనేది దాంట్లో పాల్గొంటే తప్ప తెలియని ప్రపంచం ఇది. కాబట్టి ఏ విధమైన మరోసారి మీ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియవచ్చు. చాలా షార్ట్గా చెప్తాను. యోగా అనేది ఉంది, మనం చేసే ప్రతి యాక్టివిటీలో యోగా ఉంది. అండ్ ఇంటర్నేషనల్ డే అనేది బయట ప్రపంచం వాళ్ళకి తెలియడం కొరకు మనము చేస్తున్నాము అనేది నా ఒపీనియన్. సో మీ అందరికీ హ్యాపీ యోగా డే. హ్యాపీ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ యోగా డే ప్రోగ్రామ్ మనం ఆయుష్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇన్ కోఆర్డినేషన్ విత్ డివైన్ అని చెప్పి వాళ్ళు చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కోఆర్డినేషన్తో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అండ్ యోగా అనేది ఇండియాకి చాలా మంది చెప్పారు, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ ఇండియన్స్. అండ్ ఇది జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కాదు, మెంటల్ ఫిట్నెస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఒక 10 minutes డైలీ మెడిటేషన్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డే అనే మెంటల్ పీస్ కానీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యోగా మనం ఏదైతే ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తామో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ జస్ట్ బై డూయింగ్ యోగా రెగ్యులర్లీ, ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ ఇట్లాంటివి చాలా వరకు తగ్గాయి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గుడ్ టైం. థ్యాంక్ యూ. యోగా చేయాలనుకుంటే ఫస్ట్ ఫింగర్ మేకింగ్ ఏ సర్కిల్, చేతులు కూడా కలిపి పెట్టండి.
క్లోజ్ యువర్ ఐస్. మెల్లిగా అందరూ కొంచెం ఎక్స్టెండ్ చేయండి. ట్రై చేయండి వచ్చిన మంచిగా తలని ఇంకొంచెం మంచిగా మంచండి. దాని లిమిట్ తీసుకొని వేస్ట్ ఇంకో సెకండ్ డౌన్. మళ్ళీ గాలి ఊడిపెట్టి ఎడపడు. ఓకే అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి చేస్తాము. గాలి తీసుకుంటే when you stay in position for 10 to 30 seconds depending on స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్ అప్. ముందు చూడండి స్ట్రైట్గా. పుష్ చేసి కూర్చోబెట్టి సో మిగతా ఎక్సర్సైజ్ కాళ్ళ వేలు పట్టుకొని ఫైనల్ స్ట్రైట్గా పెట్టాలి. ఇట్ విల్ బి ఎఫెక్టివ్గా 20 సర్వే సంతు నిరామయా కాబట్టి ఎలా పెంచుకుంటూ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచడం అందరం రెండింటితో కంబైన్ వీటితో తప్పించడం చేయగలుగుతాం. మాకోసమే కాకుండా క్రియేట్ చేయడం కూడా అలానే మా ఆహ్వానాన్ని మన్నించి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశ రసబసగా మారింది. అవినీతి మేయర్ గద్దె దిగాలంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో ప్లకార్డులు ప్రదర్శించి బడ్జెట్ పత్రాలను చించివేశారు. బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు తోడుగా నల్ల బ్యాడ్జీలతో కౌన్సిలర్లో నిరసన తెలిపారు. సభ్యుల ఆందోళన మధ్య 2024-2025 వార్షిక సంవత్సరానికి 650 కోట్ల 12 లక్షల రూపాయల అంచనాలతో బడ్జెట్ సభ్యులు ఆమోదించారు. ఈ బడ్జెట్లో 237 కోట్ల 2 లక్షల రూపాయల సాధారణ పనుల ద్వారా మరియు 410 కోట్ల 10 లక్షల రూపాయలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. కార్పొరేషన్లో వాస్తవాలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యల కోసం వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టి అందరి ఆమోదంతో దాన్ని తీర్మానించడమైనది. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదంటున్నారు. వాళ్ళు నిజంగా బడ్జెట్ అంటే అభివృద్ధి అంటే ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గురించేది బడ్జెట్. వాళ్ళ సమస్యలు అది కాకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బడ్జెట్ చదివిన తర్వాత దాన్ని చింపివేసే ప్రయత్నం కూడా చింపేసిండు. అంటే కార్పొరేటర్లు వాళ్ళు ఏం చేయాలి ఏంటిది అన్నది తెలియకుండా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒక దౌర్జన్యంగా మేయర్ మీద దాడి చేయడం దీన్ని ఖండిస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటన. నేను ఒక రాజ్యసభ సభ్యురాలుగా పార్లమెంట్లో ఆ రోజు ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేకవాదులు ఆ రోజు తెలంగాణ డాక్యుమెంట్ ఏదైతే చించిపోయిపోతే అడ్డుకునే దాంట్లో నేను మొదలున్నాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి అని మాట్లాడేటోళ్ళు బడ్జెట్ని చింపేయడానికి నా మీద దాడి చేయడం నిజంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకి అభివృద్ధి కావాలంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. కళాతోరణం అంటూరు మరి ఇన్నేళ్ల నుంచి కళాతోరణం గురించి ఎందుకు మాట్లాడలేదు? కావాల్సే రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళ గలం ఇప్పాలే, వాళ్ళు మాట్లాడాలి. గతంలో ఎన్నోసార్లు వాళ్ళకి నేను ఇదే మేయర్గా నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను ఈ మేయర్ అనేది కార్పొరేటర్స్ దాని మీద ఎన్నుకునేది. దానికి కండవాళ్ళు మారినంత మాత్రాన మున్సిపల్ చట్టంలో తీసివేయాలన్నది లేదు. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి మా కమిషనర్ గారు మా కలెక్టర్ గారు సమాధానం ఇచ్చారు. నేను కార్పొరేటర్స్ ద్వారా ఎన్నుకున్నా. ఎవరు కూడా మేయర్ మీద దాడి చేస్తే దాని మీద చర్యలు తీవ్రంగా ఉంటాయి. కానీ నేను అలా కాకుండా ఓపికతోటి ఉండి మేయర్గా నేను బడ్జెట్ని ప్రజల అభివృద్ధి కోసం బడ్జెట్ని ఆమోదించుకోవడం జరిగింది. సంవత్సరం
300 కోట్లు తెస్తాన్నారు, ఎక్కడ పోయినాయి? ఆఖరికి నిన్నగాక మొన్న 150 కోట్లు స్మార్ట్ సిటీ బాపతి ల్యాబ్స్ కాకపోతుంటే శాసనసభ్యులు అందరం కలిసి మేము సీఎం గారి దగ్గర కూర్చొని చెప్పించుకొని దాని వల్ల వాపసు పట్టుకొచ్చినాం. ఇంకా 4 రోజులు అయితే అవి ల్యాబ్స్ అయిపోయేటి వీళ్ళ కారణాల వల్ల. ఇన్ని రోజులు వాడకుండా ఉన్నారో ఇవాళ ఈ 150 కోట్లు పోవటమే కాదు, రాబోయే వాటి బ్లాక్ లిస్ట్లో పెట్టి రాబోయే స్మార్ట్ సిటీ పైసలు రాకపోయేది ఈ దుర్మార్గులు చేసిన పాపాలకు. ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఓ నిరసన పేరుతోటి మేయర్ గారు అని చెప్పి, మేయర్ గారు అంటే నిన్నటి వరకు వాళ్ళ దగ్గర ఉంటే బంగారం, ఇలా మా దగ్గరికి వస్తే వెండా? సిగ్గు అనిపిస్తలే? ఇలా మా పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన ఎంతమంది ఉన్నారు? ఏం జవాబు చెప్తారు దానికి? మాకు 21 మంది ఉంటే 6 ప్రతిపక్ష హోదా లేకుండా కూడా తీసుకొని పోయి విలీనం అని చెప్పి చేసిన దుర్మార్గులు మీరు. ఇలా మీరు వీటి గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? వరంగల్ జిల్లా కార్పొరేషన్ మునిగిపోతానికి ఇలా మీరు కారణం కాదా? మీరు పెట్టిన నాలాలు, కుంటలు, చెరువులు, కబ్జాలు మీ కారణం కాదా? ఇవన్నీ చర్చకు వస్తే వీళ్ళ దొంగతనాలు బయటపడతాయి. దొంగలు తిరిగి తప్పించుకొని ఓ బోర్డు పెట్టుకొని ఆ బోర్డు అడ్డం పెట్టుకొని మళ్ళీ పోతారు. మీరు సంవత్సరాలు అయితే మీ లీడర్ అందరు జైల్లో ఎందుకుంటారు? మీ బతుకమ్మ కానీ, మీ ఈయమ్మ కానీ, ఆ అమ్మ కానీ సిగ్గుండాలే మాట్లాడతారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో అదనపు ఎస్పీ చోగుల చెన్నయ్య జిల్లా పోలీసులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషికి యోగా ప్రకృతి సిద్ధమైన శక్తిని అందిస్తుందని, అతి చిన్న వయసులోనే రోగాలకు గురి అవుతున్న ప్రమాద పరిస్థితులు నెలకొన్న నేటి పరిస్థితులలో యోగా, సూర్య నమస్కారాలు, నడక వంటివి మన దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. చిన్ననాటి నుండి యోగా సాధన అలవాటు వలన శారీరక, మానసిక సత్తువ కలిగి జీవితంలో రాణిస్తారని ఆయన పేర్కొన్నారు. వచ్చేస్తున్నారు స్టేజ్ మీద నుంచి So let's enjoy the yoga. ముందుకు వచ్చి జ్యోతి ప్రజ్వలన అగ్నిమిలే పురోహితం ధ్యాయారదే ఓం యోగా డాక్టర్ రామయ్య గారు, శ్రీ నాగరాజు గారు ఆంధ్రప్రదేశ్ and I request Dr. Shovan to present a bouquet. Lecturer and disciplinary. I request call upon additional. I welcome Dr. Shovan to present a bouquet. ఈరోజు 10th 10వ యోగా డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. దీన్ని యూనివర్సల్గా గుర్తించింది 10th జూన్ 11th జూన్ అయితే 2014లో ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించబడ్డది. అది ప్రపంచానికే భారతదేశం ఒక దిక్సూచిలాగా యోగా వల్ల కలిగే మంచి మన భుజస్కంధాల మీద అయితే వచ్చే భారతరానికి కూడా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది. యోగా వల్ల మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం, మైండ్, బాడీ అండ్ సోల్ అన్నీ. మరోసారి మీ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. చాలా షార్ట్గా చెప్తాను. యోగా అనేది ఉంది, మనం చేసే ప్రతి యాక్టివిటీలో యోగా ఉంది. అండ్ ఇంటర్నేషనల్ డే అనేది బయట ప్రపంచం వాళ్ళకి తెలియడం కొరకు మనము చేస్తున్నాము అనేది నా ఒపీనియన్. సో మీ అందరికీ హ్యాపీ యోగా డే. హ్యాపీ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ యోగా డే ప్రోగ్రామ్ మనం ఆయుష్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇన్ కోఆర్డినేషన్ విత్ డివైన్ అని చెప్పి వాళ్ళు చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కోఆర్డినేషన్తో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అండ్ యోగా అనేది ఇండియాకి చాలా మంది చెప్పారు, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ ఇండియన్స్. అండ్ ఇది జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కాదు, మెంటల్ ఫిట్నెస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఒక 10 minutes డైలీ మెడిటేషన్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డే అనే మెంటల్ పీస్ కానీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యోగా మనం ఏదైతే ప్రాణాయామం, మెడిటేషన్, ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తామో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ జస్ట్ బై డూయింగ్ యోగా రెగ్యులర్లీ, ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ ఇట్లాంటివి చాలా వరకు తగ్గాయి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గుడ్ టైం. థ్యాంక్ యూ. యోగా చేయాలనుకుంటే
ఫస్ట్ ఫింగర్ మేకింగ్ ఏ సర్కిల్, చేతులు కూడా మూడు కలిపి పెట్టండి. క్లోజ్ యువర్ ఐస్. మెల్లిగా అందరూ కొంచెం ఎక్స్టెండ్ చేయండి. ట్రై చేయండి వచ్చిన మంచిగా తలని ఇంకొంచెం మంచిగా స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్ ముందుకు చూడండి స్ట్రైట్గా. పుష్ చేసి కొంచెం కట్ చేయండి. సో మిగతా ఎక్సర్సైజ్ అయితే కాళ్ళ వేలు పట్టుకొని స్పైన్ రోల్ స్ట్రైట్గా పెట్టాలి. ఇట్ విల్ బి ఎఫెక్టివ్గా 20 సర్వే సంతు నిరామయా కాబట్టి ఎలా పెంచుకుంటూ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచడం, అందరం రెండింటితో కంబైన్ వీటితో తప్పించడం చేయగలుగుతాం. మాత్రమే కాకుండా క్రియేట్ చేయడం కూడా అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని పరామర్శించిన హరీష్ రావు ప్రతిపక్ష శాసనసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడానికి ఈ దాడులు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని, పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పి అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాప్తా అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ దేశంలో ఐటీ ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి. ఇవాళ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. దేశంలో 24 లక్షల మంది విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరికైపోయింది. బీహార్లో, గుజరాత్లో 2 రోజుల ముందే ప్రశ్నపత్రాన్ని 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు. మరి అది ఎందుకో ఈడీ దాడులు చేయరు? అక్కడ మీకు పీఎంఎల్ఏ కనబడతలేదా? పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని గురువారం హైదరాబాద్ సిఎల్ఎస్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. నీట్ పరీక్షకు సంబంధించి అవకతవకలపై కేంద్రం స్పందించాలి. 63 మందికి ఒకటే ర్యాంకు వచ్చింది. విద్యార్థులకు అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం తరపున డిమాండ్ చేస్తున్నాం. సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతున్నామని తెలిపారు. ఆ దరఖాస్తుల సమయాన్ని పొడిగించడం జరిగింది. దాని విషయంలో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షల కంటే ముందే కొన్ని సంఘటనలు జరిగినాయని, ఆ జరిగిన సందర్భంలో విద్యార్థులు చెప్తా ఉన్న వాదనకు బలం చేకూరుస్తా ఉంది. జూన్ 14న ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉండేది. కానీ 10 రోజులు ముందుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజునే జూన్ 4వ తేదీ నాడు విడుదల చేయడం అనేది చాలా మందికి అనుమానాలు కలిగించినాయి.
కాంగ్రెస్ బీజేపీలపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆనాడు 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగకుండా ఆపగలిగింది. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని అన్నాడు కేసీఆర్ అన్నాడు. ప్రస్తుత రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్కు మరో 8 ఎంపీ సీట్లు వస్తే వీళ్ళు మన బొగ్గు గనులను రేపు వేలం వేస్తున్నారు అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.